నుంచి కాదు, వేరే నెంబర్ నుంచి వచ్చి ఎవరు అర్థం కాదు నాకు. అది నెంబర్ నాకు ఫీడ్ అయ్యలేదు. వచ్చాడంట. ఏ మొదలుపెట్టిన కానీ వర్షం మొదలుపెట్టేసింది. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటింది. 12వ తారీఖున, గత నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే నెల రోజులు దాటిన తర్వాత నెల రోజుల్లో కూడా కూటమి నాయకులు గతంలో పరిపాలించేటువంటి వ్యక్తి చేసిన నష్టాన్ని ఏ రకంగా సరిచేసుకుందామనే ఒక ఆలోచనతో రివ్యూ మీద రివ్యూ చేస్తూ నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు కేబినెట్ అంతా కూడా. దీనికి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే నాయకుడు, జనరల్గా ప్రజాస్వామ్యంలో సహాయ సహకారాలు అందిస్తాం. ప్రజాస్వామ్యం అంటే అది. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఒక దొంగల సమూహంతో ఏర్పడినటువంటి సమూహం. వాళ్ళ ఆలోచన కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా దోచుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు తప్పితే, ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ప్రజల ఓట్ల చేత గెలిచిన తర్వాత, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత, ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ కూడా కంటిన్యూస్ ప్రాసెస్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఒకటి ఉంటుంది. ఈ రాజకీయ పార్టీ గెలిచిన పార్టీ అనేది పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్. ఇది 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఉంటారు. ఆ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్తో పాటు కలిసి వెళ్ళేటటువంటి నైజం ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఆ విషయం తెలియదు వీళ్ళకి. అందుకని పదే పదే నేను అంటూ ఉండేవాడిని. అదేవిధంగా ఇవాళ కూడా చూడండి, నెల రోజులు కూడా గడవలేదు. ఇప్పుడున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసి, ఇప్పుడు ఏమంటాం దాన్ని, మాజీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు బెంగళూరు పోయొచ్చావు. నువ్వు వాడిపోయిన తర్వాత, అంతకుముందు చెప్పారు మా నాయకుడు వచ్చేసాడు, ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటాడని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఎటుపోనియో, వాడిపోగానే 2 సార్లు పోయాడు బెంగళూరు. ఎందుకు పోయాడు తెలియదు. మరి కొంతమంది అయితే మకాం మారుస్తున్నాడు అంటున్నారు, మరి నిజమవుతుందో తెలియదు. కానీ ఇలాంటి వ్యక్తి మొన్న ఏదో అక్కడ వినుకొండలో ఒక సంఘటన జరిగింది. ఎవరు ప్రోత్సహించరు హత్యల్ని, హత్య రాజకీయాలని ఎవరు ప్రోత్సహించరు. కానీ అక్కడ జరిగింది రాజకీయ హత్య కాదు, హత్య జరిగింది. అక్కడ 2 వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి స్పర్ధల వల్ల, వాళ్ళ వ్యక్తిగతం వల్ల, వ్యక్తిగతంగా ఒక మర్డర్ జరిగితే, ఆ మర్డర్ కోసం అంట చూస్తాం మనం, క్లిప్పింగ్స్ వాళ్ళకి పాత పేపర్లు ఉన్నాయి కదా, బెంగళూరు నుంచి హుటాహుటీగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కంట. దేనికి హుటాహుటీ? అసలు ఎందుకు పోయావు నువ్వు బెంగళూరు? తాడేపల్లి నుంచి బెంగళూరు ఎందుకు పోయో తెలియదు, కానీ బెంగళూరు నుంచి హుటాహుటీగా తాడేపల్లి వినుకొండలో జరిగినటువంటి హత్యను పరామర్శించడానికి. వినుకొండలో జరిగిన హత్య ఏంటిది? ఇద్దరూ కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, వీళ్ళు బెటర్ కదా గవర్నమెంట్ సారా షాపులు, ఆ సారా షాపుల్లో పనిచేస్తూ ఉంటారంట. వాళ్ళిద్దరికీ గత సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్లో ఆ రోజున, మొన్నటి రోజున అతను హత్య గావింపబడ్డాడు. దాన్ని నువ్వు రాజకీయ హత్య అని ఎలా అంటావు? రాజకీయ హత్యలు అంటే ఎట్లా ఉంటాయి? ఒక గ్రూపుగా పోయి ఇంకో గ్రూపును కొట్టడమో, లేదంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఇంకొక వ్యక్తిని చంపితే అది రాజకీయ హత్యగా పరిగణిస్తాం మనం. ఇక్కడ జరిగింది 2 మధ్యన. ఒకవేళ నిజంగా వీడు కత్తి తీసుకుని పోయాడు, అవతల బలవంతుడైతే
వీడి దగ్గర కత్తి లాక్కుని వీడినే చంపే ఛాన్స్ కూడా ఉంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే అది రాజకీయ హత్య అంట. దాన్ని తీసుకొచ్చి మా కూటమిలోని మా భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం దాన్ని. అదేమంటే అంతకుముందు ఎప్పుడో ఏదో బర్త్డే పార్టీలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ముద్ద ఎక్కడో వచ్చి కూర్చున్నా అంట. ఇదా? అందుకని నేను చెప్పేది, వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయం తెలిసినటువంటి నాయకులతో ఉన్నటువంటి పార్టీ కాదు. అది ఒక నేరస్తులతో నిండినటువంటిది. కాబట్టి ఆ నేర రాజకీయాలనే ఇవాళ చూపించాలనే ఒక ఉద్దేశంతో నిన్న అట్టహాసంగా పెద్ద ఆర్భాటంగా ఈయన అక్కడ పోవటం, పోయి పేపర్లు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా, చూడండి ఒకసారి ఏంటిది, రాష్ట్రపతి పాలన విధించాలంట. పాప మళ్ళా ఆయన టాబ్లెట్ ఉంది కదా, దాంట్లో పెద్ద హెడ్లైన్ పెట్టాడు, రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన విధించాలి, రాష్ట్రపతి ప్రధాని హోంమంత్రి ఆధారాలతో నివేదిస్తుంట. ఏం ఆధారాలతో నివేదిస్తాం? ఆల్రెడీ అక్కడ ఆ కుర్రాడు నరకటం అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది, అన్ని ఫుటేజ్లు వచ్చినాయి, పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు, నాకు తెలిసి అతను రిమాండ్ కూడా పంపించారు. నీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? నీ దగ్గర ఆధారాలేంటి? ఇంకా అక్కడ వ్యక్తిగతం దాన్ని తీసుకొచ్చి నువ్వు రాజకీయం చేయటం కోసం నిన్న ఉదయం 10 గంటలకి తాడేపల్లిలో బయలుదేరితే, వినుకొండ మనకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, మీడియా సోదరులందరికీ కూడా, హైవేలో చిలకలూరుపేట నుంచి వెళ్ళి చిలకలూరుపేట దగ్గర నుంచి స్ట్రైట్గా వినుకొండలో ఒక రూటు లేదు, గుంటూరు వచ్చి గుంటూరు దగ్గర మన బైపాస్లో నుంచి దిగి మన అక్కడ లాల్పురం రోడ్డు ఉంది, లాల్పురం రోడ్లో నుంచి వచ్చి నరసరావుపేట మీదుగా ఒక రూట్ ఉంది. 2 రూట్లు కూడా దాదాపు ఇది స్టేట్ హైవే, అది నేషనల్ హైవే. వెళ్ళడానికి రామారామి తాడేపల్లి నుంచి నాకు తెలిసినంత వరకు 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. కానీ నువ్వు నిన్న చేసిన తంతేంట్రా అబ్బాయి అంటే, చూడండి వాళ్ళ పేపర్లోనే పాపం వేసుకున్నారు జనమందరం మళ్ళీ చూసి, అంటే వీళ్ళ విజ్ఞత అనేది ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూడండి. అంటే ఇతను ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే పరామర్శకి ఏ రకంగా వెళ్తాం మనం? ఇక్కడ మన ఇంట్లో కారు ఎక్కి అక్కడ దిగి వాళ్ళు వెళ్ళి ఓదార్చో పరామర్శించి వస్తాం. కానీ జోరువానంలో అంటే జనగర్జన అంట. ఈ టైటిల్స్ చూడండి, జోరువానంలో జనగర్జన, నరసరావుపేటలోనే అదే అభిమాన జల్లు, ఏటుకూరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన తాడేపల్లిలో బయలుదేరితే కాజా టోల్ గేట్ వద్ద అధినేత రాక కోసం చూస్తున్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి. అంటే ఈయన వెళ్తాం దేనికినా? ఈయన ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత గట్టిగా అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉండదు ఆయన ఇంటి దగ్గర నుంచి, 5 కిలోమీటర్ల దగ్గర ఒక సమూహం, దానికి నాయకత్వం పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకత్వం. వరుసన నుంచున్నారు వాళ్ళ అంట. మీరందరూ నుంచుని ఫోటోలు పెట్టుకుని చూపించిన వీళ్ళంతా కూడా. అట్లా తర్వాత పెద్దకాకాని జంక్షన్ వద్ద గుంటూరు తూర్పు నియోజకవర్గం వాళ్ళు ఒక సమూహం, వీళ్ళు అక్కడ బార్కెట్ నుంచోవటం. తర్వాత ఏటుకూరు వద్ద వేసి చూస్తున్న పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్ కార్యకర్తలు. అంటే అసలు చూడండి, ఒకసారి రాష్ట్రపతికి చెప్తున్నాం, ఒకసారి అర్థం చేసుకోండి. ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి పాయింట్లే రకంగా పెట్టుకున్నాడు. చూడండి, జనసమూహాన్ని బలవంతాన్ని తెలుసు కదా, చూసాం కదా పోయినసారి కూడా మనం ఆర్టీసీ బస్సులు, ప్రతిదానికి ఆర్టీసీ బస్సులు పంపించడం, తీసుకురావడం, బిర్యానీ ప్యాకెట్ పెట్టి అక్కడ నుంచో పెట్టుకోవడం. అదే క్రమంలో ఇవాళ కూడా మళ్ళా మన గుంటూరు జిల్లాలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 20 కిలోమీటర్లో 3 పాయింట్లు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నరసరావుపేట దగ్గర నుంచి వరుసనాయకనే వినుకొండ వెళ్ళేదాకా రోడ్డు మీద జనాన్ని పెట్టడం. మరీ దుర్మార్గం ఏంటంటే కొన్నిసార్లు పూలు చల్లారంట. చనిపోయిన కుటుంబానికి ఒక నాయకుడు పరామర్శలోకి వెళ్తుంటే ఆ నాయకుడి మీద పూలు చల్లి కొబ్బరికాయలు కొట్టి క్రాకర్స్ పేల్చడం. దీనికి వీళ్ళు టైటిల్స్ పెట్టుకోవటం, గర్జన్లు, వాన్లో కూడా అభిమానాలు. అంటే ఎంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఒకసారి ప్రజల ఆలోచన చేయండి. మేమైనా పరామర్శనానికి వెళ్ళొద్దంటలే, మేము వాళ్ళ కార్యకర్త కాబట్టి పరామర్శనానికి వెళ్ళు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక సిస్టమ్ ఉంటుంది. నువ్వు ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు అంటే నువ్వు చేసింది ముఖ్యమంత్రి పదం అనుకుంటున్నావో, లేకపోతే ఏదో అధికారం వస్తే నేను దోషేసుకుంటూ చేశాను, అది నీ వ్యక్తిగతం. అది మరి ఇదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఎక్కడి నుంచి అయినా అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఒకట్లా చూశారు కదా మీరు, 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడినటువంటి వ్యక్తి ఇవాళ ఫస్ట్ టైం రోడ్డు మీద వచ్చాడు. రోడ్డు మీద వచ్చిన వ్యక్తి నువ్వు
పరామర్శించడానికి ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళి ఎక్కడ ఏం మాట్లాడాలి? నువ్వు వెళ్ళి పరామర్శ మాట్లాడు. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పు. లేదు నువ్వు కొట్టేసినటువంటి లక్షల కోట్లు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే వాళ్ళకు 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ చేతిలో పెట్టి, పాపం ఇంటి పెద్ద సరిపోయాడు కాబట్టి మీ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పిరా. లేదు నీ ట్రస్ట్ అది నుండి ట్రస్ట్ తప్పుడు అసలు పిల్లలను కానీ ఇంకోటి పిల్లలు ఉంటే చదివిస్తానని చెప్పిరా. ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఎల్లటము ఒక యుద్ధ వాతావరణం సృష్టించి వినుకొండ వెళ్ళిన దగ్గర నుంచి కూడా 2 రోజుల క్రితం అక్కడ వాళ్ళకి ఒక ఉత్సవం జరిగింది. తొలి ఏకాదశి అనేది వినుకొండ ప్రజలకి పెద్ద పండగ. అది ఆ రోజున అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ఫ్లెక్సీలు కట్టుకుంటే రోడ్డు అంబట యుద్ధ వాతావరణం సృష్టిస్తూ మీరు ఉన్న ఫ్లెక్సీలన్నింటినీ చించుకుంటూ మళ్ళీ అక్కడ రెచ్చగొట్టే పనులు అనమాట. అంటే తెలుగుదేశం వాళ్ళు కానీ మా జనసేన పార్టీ కానీ బీజేపీ వాళ్ళు కానీ కుర్రాళ్ళు అయినా రెచ్చిపోయి గొడవకు వస్తే దాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొక యుద్ధ వాతావరణం సృష్టించి దాన్ని నెగిటివ్గా తీసుకెళ్లాలనే ఒక కుసంస్కారంతో నిన్న నువ్వు వినుకొండ యాత్ర చేపట్టి అక్కడ పోయి మాట్లాడావా? పోనీ వెళ్తావన్నా? మళ్ళీ ఎక్కడ పోయినా నీ చిక్కటి చిరునవ్వే, చనిపోయిన దగ్గర కూడా చిక్కటి చిరునవ్వే. ఇలాంటి నైజం ఉన్నటువంటి నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతావు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతావు? నువ్వు అక్కడ జరిగిన సంఘటన గురించి అడ్రస్ చేయాలి. ఎవడైనా సరే మనం వెళ్ళిన చాట జరిగిన సంఘటన అడ్రస్ చేస్తాం. అవన్నీ మర్చిపోయి అమ్మఒడి ఇవ్వలేదంట, రైతులు రుణాలు ఇవ్వలేదంట, వీళ్ళ మీద దాడులు చేస్తున్నామంట. నిన్న ఒక లిస్ట్ వేశారు ఎక్కల పుస్తకంలో, ఎక్కల కనుక చూసి పాపం ఎవడో రాసి పెట్టినట్టున్నాడు. అన్నీ 2-3 పేజీలు అన్నీ నిన్న సాక్షి పేపర్ అంత అదే ఇష్టానుసారంగా లెక్కలు 500, 600, 2000, 7000 ఏంటో రాసిస్తారు. దాడులు జరిగినాయంట, వాళ్ళు ఊళ్ళో పెట్టి వెళ్ళిపోయారంట, అరాచక పాలన జరుగుతుందంట. దీని మీద పోయి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తా అంట. నువ్వు ఏనాడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకుముందు కానీ ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఏదన్నా ఒక కెలామిటీ వస్తే ఆ కెలామిటీని అడ్రస్ చేసిన సందర్భం ఉందా? నువ్వు ప్రజల కోసం ఏదైనా ఒక మంచి పని చేయడం ధర్నా చేసిన సందర్భం ఉందా నీకు? ఇవాళంటే ఇలా కార్యకర్తలను అంతా చంపుతున్నారని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడట. నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, నీ ఎమ్మెల్యేలు వస్తారా నీ వెనక ఢిల్లీకి? నీతో పాటు 10 మంది గెలిచినటువంటి నీ ఎంపీలు వస్తారా? 2-3 గెలిచారు కదా, వాళ్ళు ఎవరు వస్తారా? వాళ్ళు లేదు. ఇంతకుముందు నువ్వు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఎవరు వస్తారు నీకు? నీకు ఎట్లాగో ఢిల్లీలో ఏ ఒక్క పార్టీ కూడా నీకు సపోర్ట్ చేయదు. నీ పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులైనా ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తారో తెలుసా నీకు? ఇంకా కూడా భావోద్వేగాల్ని రెచ్చగొడదామనే ఒక ప్రయత్నం చేస్తే ప్రజలు చీ అంటారు. నెల రోజులు మా కూటమి ప్రభుత్వం ఏర్పడి నీకు మేము ఇంతకుముందు మా నాయకుడు చెప్పాడు, నువ్వు గెలిచినప్పుడు 2019లో సంవత్సరం కాలం నీకు టైం ఇస్తాను, సంవత్సరంలో నువ్వు సక్రమంగా చేస్తే నీ జోలికి రాము, లేకపోతే అప్పుడు బయటకు వస్తామన్నాం మేము. కానీ నీకు 2 రోజులకే మొదలు పెట్టేశావు. 2 రోజులకి ఎక్కడ ఏం జరిగిద్దా, అసలు నువ్వు చేపిస్తున్నావా అన్న విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రోజుకి కూడా కూటమి అభ్యర్థుల్ని మీ వాళ్ళు కొడుతున్నారు. ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా పేపర్లో చూశాను, అనంతపురంలో పచ్చటి మామిడి తోట నరికేశారు మీ వాళ్ళు. ఇంకా ఇంత దుర్మార్గాలు నీ వాళ్ళు చేస్తూ ఒక పక్కన వచ్చేసి పోలీసులు ఎదురు చూస్తున్నారట. పోలీసులు ఆ రకంగా తయారు నువ్వు కదా. 5 సంవత్సరాల్లో పోలీసులు ఏ రకంగా ఉద్యోగం చేయించావు నువ్వు? వైఎస్ఆర్ కండ వేసుకొని కనిపెట్టిన వాడికి మీరు సలాం కొట్టండి అని చెప్పేసి శాల్యూట్లు కొట్టించావు కదా నువ్వు. అలా నువ్వు వచ్చి ఇప్పుడు పోలీసు వ్యవస్థని, ఇంతకుముందు ఎవరో రవిశంకర్ రెడ్డి గారు ఉన్నారంట పాపం, వాళ్ళు రెడ్డి గారు. ఇప్పుడు మేము కులాల గురించి మాట్లాడతానికి కూడా చాలా కష్టం మాకు, కానీ చెప్తున్నాడు రవిశంకర్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందంట. రవిశంకర్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని దారుణాలు జరిగింది తెలీదా? తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళు కానీ తిరగరించారు ఆ పల్నాడు ఏరియాలో. అలాంటి వ్యక్తి అంట మంచోడంట, ఆయన ఉన్నప్పుడు సక్రమంగా ఉందంట. ఎందుకు ఆయన ఉన్నప్పుడు నీ వాళ్ళందరూ చంపారు కాబట్టి మార్చినందువల్ల ఇప్పుడు జరిగిందంట. ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి, నీకు ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పటికైనా నేను కూడా కొడుతున్నాను నిన్ను. ఒక రాజకీయ పార్టీ పెట్టావు కాబట్టి రాజకీయ నాయకుల్లాగా తయారవు. ఇంకా కూడా ఆ దొంగ వ్యాపారస్తుల్లాగానే ఉంటానంటే నీ కర్మది, మేమేం చేయలేము దానికి. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు, మేము ప్రజల కోసం పోరాడుతున్నాం. మా యొక్క ఆలోచన విధానం అంతా కూడా రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకుందామనే ఆలోచన ఉన్నాను చెప్తే నీకులాగా పనికి మళ్ళీ పనులు చేయాలని ఆలోచనతో మేము చూడండి. ఇందాక చూపించాను పేపర్. ఒక పక్కన నువ్వు వస్తుంటే పరామర్శకెళ్తుంటే నీ కోసం ఉన్నటువంటి రోడ్ల మీదకి వచ్చి కూర్చున్న జనం ఎక్కడ, ఇదే పక్కన పాప ఎంతకో మొత్తానికి అనుకున్నట్లు వేశాడు, ఇసుక స్టాక్ పాయింట్లలో మంత్రి నాదెండ్ల తనిఖీ. ఇది మా పరిపాలన. మా పరిపాలన ఎట్లా ఉంటుంది? నీ యొక్క 5 సంవత్సరాల్లో ఏనాడన్నా నీ మంత్రి కానీ నువ్వు కానీ దోసేస్తున్నటువంటి ఇసుక పాయింట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చూసావా నువ్వు?
ఏదైనా ఒక మంచి కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు ఎప్పుడైనా పాల్గొన్నా నువ్వు? మా పరిపాలన అట్లుంటుంది. నెల రోజుల్లోనే ఏ రకంగా సంస్కరణ తేవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి మా కూటమి నాయకులు ఎక్కడా, మా పార్టీలు ఎక్కడా? దోసుకోవటానికి హత్య రాజకీయాలు పెట్టినటువంటి నీ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఒక మనిషిలాగానే ప్రవర్తించు. నువ్వు ఎప్పటికీ కూడా రాజకీయ నాయకుడు కాలేవు. నువ్వు ఒక మంచి మనిషిలాగానే మారాలని చెప్పేసి హితోబలుగుతూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి మీ ప్రాంతాల్లో మీరు కూడా సహకారం అందించండి నాయకులకి. అట్లనే అధికారులకు కూడా సహకారం అందించండి. అధికారులు కష్టపడుతున్నారు. మా పార్టీలు 3 పార్టీలు కూడా అధికారులు వెంటనేసుకుని ప్రతి ప్రాంతంలోనూ పర్యటిస్తున్నాము. ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. కనుక ప్రజలారా గమనించండి, ఆ వైఎస్ఆర్ పార్టీ అనేదాన్ని మీరు ఏ రకంగా మొన్న మ్యాండేట్ ఇచ్చారో రానున్నటువంటి రోజుల్లో కూడా దాన్ని తీసి పక్కన పడేయండి. వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు ఎక్కడ కూడా మనం విశ్వసించవలసిన అవసరం లేదని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి మీడియా మిత్రులకి, మా కూటమి ప్రభుత్వానికి అండగా మీరు కూడా ఉండండి, మంచిలో భాగస్వాములు కండి అని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ జై జనసేన, జై హింద్.